సో హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం అరౌండ్ 7 in the morning అండ్ ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ రెడీ. మనమైతే రెడీ అయిపోయాము. ఇట్స్ a 2 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. విల్ జస్ట్ టాక్ వైల్ డ్రైవింగ్. మేమున్న లొకేషన్లో అయితే పార్కింగ్ ఉండదండి మాకు, అందుకే ఒక 2 minutes వాక్ ఉంటుంది పార్కింగ్ కోసం. ఈరోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. యాక్చువల్లీ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇలానే ఉందంట. యూకే రికార్డ్స్ ప్రకారంగా అయితే మనకి 46th డే కంటిన్యూస్గా వర్షం పడ్డాము వన్ ఆర్ ది అదర్ లొకేషన్లో యూకేలో. సో మనమైతే ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్లింగ్కి వెళ్ళిపోదాము, దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ఫ్యూయల్ ఫిల్లింగ్ అయిపోయింది. ఒక 40 pounds ఫ్యూయల్ ఫిల్ చేశాను. మనకు ఒక 32 liters వచ్చింది. ఎటు వెళుతుందో అడిగాన, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు నా. ఇలా యూట్యూబ్ రికార్డింగ్ కోసం ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ స్టైల్గా ఫోన్ హోల్డర్ కూడా లేదు మన కార్లో. సో బయట చూస్తే వర్షం, అందుకే రికార్డింగ్ కొద్దిగా కష్టమైంది. ఎనీవే మనం ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాము. సో ఇంకొక 1 hour డ్రైవ్ అంతే. 2 minutesలో మనం టెంపుల్ రీచ్ అయిపోతాము. ఎంట్రన్స్ నుంచి నేను వీడియో రికార్డ్ చేస్తా టెంపుల్ ఎలా ఉంటుందో. ఇది మనకి లైక్ కంప్లీట్గా ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము జనరల్గా. సో మెయిన్గా ఇలా ఎంటర్ అవుతాము. సో ఇది గుడి. మా టెంపుల్లో చాలా ప్లెజెంట్గా ఉందండి. ఈవెన్ ఈరోజు శివరాత్రి చాలామంది ఉన్నా కానీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. టెంపుల్ లోపల మనకి ఇలా శ్రీకృష్ణుడి లైఫ్ స్టోరీ ఫొటోస్ లాగా పోర్ట్రేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చాలా బాగుంటుంది. అలాగే మనకి శ్రీరాముడి లైఫ్ స్టోరీ కూడా ఫొటోస్ లాగా పోర్ట్రేట్ చేసి ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది.
ఇక్కడ చూసుకుంటే మనకు యాక్చువల్గా అంటే ఇది శ్రీ బాలాజీ టెంపుల్ మెయిన్గా, బట్ మనకి బయట వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ ఈ ఈ ప్రాంగణంలోనే. ఇక్కడేమో శివుడిదండి, శివరాత్రి కాబట్టి డెకోర్ చేశారు. అండ్ వినాయకుడిది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మురుగన్ స్వామి, అండ్ ఇందులో శివుడు మరియు బాలాజీ సాయిబాబా ఉంటారు. సో టెంపుల్ విజిట్ అయిపోయింది అండ్ బర్మింగంలో 1 స్టాప్కి వచ్చాము. 1 స్టాప్లో నైకీ క్లియరెన్స్ స్టోర్ ఉంటుంది, సో అక్కడికి వచ్చాము. ఎవ్రీ టైం మంచి ఆఫర్స్ అండ్ వెరైటీ ఆఫ్ షూ ఉండేటి, బట్ ఈసారి దిస్ నో సచ్ థింగ్. అందుకే వచ్చిందారే వెళ్ళిపోతున్నాము. చాలా ట్రై చేశాను రికార్డ్ చేయడానికి టెంపుల్, బట్ శివరాత్రి సండే, సో చాలామంది జనాలు వచ్చారు. ఇంకా ఏంటంటే వాలంటీర్స్ ఉన్నారండి, మోర్ దెన్ 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. స్ట్రిక్ట్గా చెప్పారు లైక్ నో రికార్డింగ్స్ అనేసి. సో చాలా ట్రై చేశా, అది కాక ఇంకా వర్షము. సో ఈసారి మళ్ళీ ఎప్పుడైనా టెంపుల్ విజిట్ అయినప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చందమామ నవ్వుచి బొమ్మ కొంచెం మందవమ్మ ఒప్పులకుమ్మ తరించింద జన్మ నమ్మతుకుమ్మ తప్పేం లేదులేమ్మా. సో మనం ఇంటికి వెళ్ళే దారిలో హాఫ్ వే వచ్చాము అండ్ ఇక్కడ ఒక సర్వీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఆగాను ఒక 5 to 10 minutes బ్రేక్ కోసము. దాని నేమ్ వచ్చేసి రోడ్ చెఫ్. ఇలాంటివి చాలా సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి మోటార్వే దగ్గరలో, బట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి లైక్ రోడ్ చెఫ్, వెల్కమ్ బ్రేక్, మోటో, ఎక్స్ట్రా ఇలా. సో ఇన్ జనరల్గా సర్వీస్ స్టేషన్స్ ఏంటంటే మనకి ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి, ఫ్యూయల్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ if someone traveling for a holidays, there will be hotels like this. Days in it's a hotel. ఇంకా డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి, ఈచ్ సర్వీస్ స్టేషన్కి డిఫరెంట్ ఉంటాయి. అండ్ జనరల్గా పీపుల్ వచ్చి ఒక 1-2 days లేదా నైట్ స్టే ఉంటారు ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఆర్ హాలిడేస్ కోసం వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ స్టే ఉండేసి అండ్ వాళ్ళు మళ్ళీ ట్రావెల్కి వెళ్తారు. సో అలా ఉంటాయి అన్నమాట సర్వీస్ స్టేషన్స్ ఆల్ ఓవర్ యూకే. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 6:30 అయింది. కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఫాస్టింగ్ కంప్లీట్ చేసాము. వీ హ్యాడ్ సమ్ ఫ్రూట్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.